ఈ శబ్దాలు వచ్చేటప్పటికల్లా రాసే పద్ధతి ఎలా ఉండాలి, ఎలా రిప్రజెంట్ చేయాలి, ఎలా రిప్రజెంట్ చేస్తే రేపొద్దున మీ పేపర్ ని వాల్యుయేషన్ చేసే ఎగ్జామినర్ 12కు 12 మార్క్స్ మీకు అలాట్ చేస్తాడు, ఇవన్నీ కూడా చూద్దాం. ఓకేనా? సంస్కృత్ పేపర్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రోమన్ అండ్ హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న రోమన్ కూడా. యాక్చువల్లీ మీకు త్రూ అవుట్ ద సంస్కృత్ పేపర్ కనుక తీసుకున్నట్టయితే హైయెస్ట్ వెయిటేజ్ 12 మార్క్స్ ఉన్న రోమన్ ఇదే. అండ్ దీనిలో శబ్ద రూపాన్ని వచ్చేటప్పటికల్లా మీకు సిలబస్ లో ఓవరాల్ గా 16 శబ్దాలు ఉన్నాయి. ఎగ్జామ్ పేపర్ లో కనుక తీసుకున్నట్టయితే 4 శబ్దాలు ఇస్తాడు. దానిలో ఏవైనా 2 శబ్దాలని రాయాలి. ప్రథమ విభక్తి దగ్గర నుంచి సప్తమి విభక్తి దాకా. దానిలో మళ్ళీ మీకు 4 టైప్స్ ఉన్నాయి: పూలింగ్, స్త్రీలింగ్, నపుంసకలింగ్ అండ్ సర్వనామ శబ్దాలు. వీటిల్లో నుంచి ఇచ్చినప్పుడు వాటిల్లో ఏకవచనం ఏమవుతుంది, ద్వివచనం ఏమవుతుంది, బహువచనం ఏమవుతుంది. విభక్తులు గనక తీసుకున్నట్టయితే ప్రథమ విభక్తి దగ్గర నుంచి సప్తమి విభక్తి దాకా. ఇది గనక మీరు రాసినట్టయితే దీని నుంచి వచ్చే 6 మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. అండ్ ఈ శబ్దాలని ఎలా ప్రిపేర్ అవ్వాలి, శబ్దాలు అంటే ఏంటి, ఇదంతా కూడా ఈ రోజు క్లాస్ సెషన్ లో చూద్దాం. సో దట్ ఈ సంవత్సరం మీరు బోర్డ్ ఎగ్జామ్స్ కి కనుక ప్రిపేర్ అవుతున్నట్టయితే శబ్దాల నుంచి వచ్చే 6 మార్క్స్ దట్ ఈస్ నథింగ్ బట్ 2 వస్తాయి కాబట్టి 2 ఆర్లు 12 మార్క్స్ వస్తాయి. ఆ 12 మార్క్స్ మిస్ అవ్వకుండా ఫుల్ మార్క్స్ ని ఎలా గెయిన్ చేసుకోవాలి, సో దట్ మీరు సంస్కృత్ లో మీ ఎయిమ్ పెట్టుకున్న 99 మార్క్స్ ని రీచ్ అవ్వడానికి ఈ రోజు కంప్లీట్ క్లాస్ సెషన్ లో చూద్దాం. ఓకేనా? నా దీంట్లో మీకు జనరల్లీ కనుక పేపర్ లో చూసుకున్నట్టయితే శబ్దాలు మీరు 2 శబ్దాలు రాయాలి. ఒక్కో దానికి మీకు 6 మార్క్స్ ఇస్తారు. ఓవరాల్ గా మీకు దీనిలో 12 మార్క్స్ వస్తాయి. అండ్ జనరల్లీ కనుక తీసుకున్నట్టయితే మీకు ఓవరాల్ గా 4 శబ్దాలు ఇస్తారు. ఆ 4 ఏవైనా ద్వయో అంటే 2 శబ్దాలను మీరు రాయాల్సి వస్తుంది. క్లియరా? ఇలా రాసినందుకు మీరు 12 మార్క్స్ ని గెయిన్ చేసుకోవచ్చు. అండ్ ఆల్రెడీ చెప్పాను, వన్ ఆఫ్ ద మోస్ట్ వెయిటేజ్ ఉన్న రోమన్. సో ఇక్కడ ఈ క్లాసెస్ యొక్క పర్పస్ ఏంటంటే జనరల్లీ మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్ లో వారానికి ఒక రోజు లేదా జస్ట్ బిఫోర్ ద ఎగ్జామ్స్ మీకు సంస్కృత్ పేపర్ ని డిస్కస్ చేయడం గానీ లేదా సంస్కృత్ అసలు టైం టేబుల్ లోకి రావడం గానీ జరుగుతూ ఉంటుంది. అవునా? ఈ ప్యాటర్న్ లో చూసుకున్నప్పుడు సంస్కృత్ ఏం చూసుకుంటే 100 అవుట్ ఆఫ్ 100 గెయిన్ చేసుకోవడం లేదా 99 మినిమం గెయిన్ చేసుకోవాలనే దాంతోనే మీరు తెలుగు, హిందీ వదిలేసి సంస్కృత్ తీసుకున్నారు. కానీ దీని గురించి కంప్లీట్ నాలెడ్జ్ లేక ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియక హైయెస్ట్ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ గెయిన్ చేసుకునే క్యాపబిలిటీ ఉండి కూడా మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ తమ యొక్క మార్క్స్ ని లాస్ అవుతున్నారు. కాబట్టి మీరు మార్క్స్ లాస్ అవ్వకుండా ఫుల్ మార్క్స్ గెయిన్ చేసుకోవాలంటే సంస్కృత్ కి సంబంధించిన ప్రతి క్లాసెస్ కూడా మన ఛానల్ అవైలబుల్ ఉన్నాయి. స్టార్టింగ్ విత్ మోడల్ పేపర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకున్నట్టయితే శ్లోకాలు ఎలా రాయాలి, నిబంధ ప్రశ్నలు ఎలా రాయాలి, దీనిలో లఘు ప్రశ్నలు ఎలా రాయాలి, 1 మార్క్ క్వశ్చన్స్ ఆన్సర్ ఎలా చేయాలి, సందర్భ సహిత వాక్యాలు ఎలా రాస్తే దాని నుంచి వచ్చే ఫుల్ మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు, లెటర్ రైటింగ్ దట్ ఈస్ పత్రలేఖని ఎలా రిప్రజెంట్ చేయాలి, ఈ క్లాసెస్ అన్ని కూడా మన ఛానల్లో ఆల్రెడీ చాలా రోమన్స్ వరకు అప్లోడ్ చేయడం జరిగింది. మిగతావి కూడా కవర్ చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఛానల్ కి కనుక మీరు ఇదే కొత్తగా వచ్చినట్టయితే సంస్కృత్ కి సంబంధించిన క్లాసెస్ అన్ని కూడా ఈ ఛానల్ ద్వారా మీకు క్లియర్ గా అర్థమవుతున్నట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కంటెంట్ నచ్చితే కనుక డెఫినెట్లీ మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఓకేనా? ఇక్కడ పర్పస్ వచ్చేటప్పటికల్లా మోర్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కి ఏవైతే మేము క్లాసెస్ డెలివర్ చేస్తున్నామో అది గనక రీచ్ అయినట్టయితే దీని యొక్క పర్పస్ ఫుల్ఫిల్ అవుతుంది. అవునా? లేకపోతే ఇంత కష్టపడి చెప్పిన క్లాసెస్ అన్ని కూడా వేస్ట్ అయిపోతాయి. సో కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, సో దట్ తనని కూడా అకాడమిక్ వెళ్ళి మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. నెక్స్ట్ సంస్కృత్ లో లేదా మిగతావి ఫస్ట్ ఇయర్ కనుక తీసుకున్నట్టయితే సంస్కృత్ వదిలేస్తే మిగతా సబ్జెక్ట్ దట్ ఈస్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఫర్ ఎంపీసీ స్టూడెంట్స్ అండ్ బయాలజీ వచ్చేటప్పటికల్లా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్. వీడికి మోడల్ పేపర్ లో ప్యాటర్న్ మారింది. దానికి సంబంధించిన పేపర్స్ అన్ని కూడా మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటు మీకు ఈ సంవత్సరం బోర్డ్ ఎగ్జామ్స్ కి రాయడానికి ఈ ఉన్న షార్ట్ టర్మ్ హార్డ్లీ మీకు లాస్ట్ లో ఒక 20 డేస్ నుంచి 1 మంత్ టైం ఉంది. దీనిలో రివిజన్ ఎలా కంప్లీట్ చేసుకోవాలి, ఏ చాప్టర్స్ నుంచి మీకు ఎల్ఏక్యూస్ గానీ, ఎస్ఏక్యూస్ గానీ, విఎస్ఏక్యూస్ గానీ లేదా ఎంసీక్యూ క్వశ్చన్స్ గానీ అడిగే ఛాన్స్ ఉంది. ఇవన్నీ కూడా ఛానల్లో క్లాసెస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఛానల్ తో టచ్ లో ఉండండి, సో దట్ మీ అకాడమిక్ పర్ఫార్మెన్స్ ని బెటర్ చేసుకోవచ్చు అలాంగ్ విత్ దిస్ ఛానల్. ఓకేనా? కాబట్టి ఇక్కడ స్టూడెంట్ కి చదువుకునే తత్వం ఒకటి ఉండాలి, టార్గెట్ ఒకటి ఉండాలి. అల్టిమేట్లీ పుస్తకం ద్వారా చదివాడా లేదా ఆన్లైన్ లో యూట్యూబ్ ఛానల్ ద్వారా చదివారా లేదా వేరే అదర్ మీడియా ద్వారా చదివారా దాంతో సంబంధం లేదు.
ఓకేనా. నాలెడ్జ్ అనేది మీరు ఎక్కడి నుంచి అయినా గెయిన్ చేసుకోవచ్చు. స్టూడెంట్స్ కి కుదిరినంత వరకు సబ్జెక్ట్ ని డెలివర్ చేయాలి అనేది మన ఛానల్ యొక్క పర్పస్. క్లియరా. ఈ రోజు క్లాస్ సెషన్ లో కనుక తీసుకున్నట్టయితే మన ఎయిమ్ 12కి 12 మార్క్స్ గెయిన్ చేసుకోవడం శబ్ద రూపాణిలో. దీంట్లో మీరు 4గిట్లో పూలింగ్, స్త్రీలింగ్, నపుంసకలింగ్, సర్వనామ శబ్దాలు టోటల్లీ ఇందులో సిలబస్ లో ఏమున్నాయి అవన్నీ కూడా క్లియర్ గా డిస్కస్ చేస్తాను. కాబట్టి ఎక్కడైనా డౌట్ వచ్చినట్టయితే మధ్యలో ఇమీడియట్లీ కామెంట్ లో తెలియజేయండి. ఓకేనా. సో ఫస్ట్ ఇది కనుక చూసుకున్నట్టయితే శబ్ద రూపాన్ని మీకు 12 మార్క్స్ కి వస్తుందని చెప్పాను. దీనిలో మీరు ఓవరాల్ గా ఇచ్చిన వాటిల్లో 4 శబ్దాలలో 2 శబ్దాలని రాయాలి. క్లియరా. దీంట్లో మీ సిలబస్ కనుక చూసుకున్నట్టయితే శబ్దాలు పూలింగి శబ్దాలు, స్త్రీలింగి శబ్దాలు, నపుంసకలింగి శబ్దాలు, సర్వనామ శబ్దాలు, ఇలా మీకు 4 కేటగిరీస్ ఉన్నాయి. ఈ 4 కేటగిరీస్ లో మీకు సిలబస్ లో కనుక తీసుకున్నట్టయితే పూలింగ్ లో మీకు 4 శబ్దాలు ఇచ్చాడు, స్త్రీలింగ్ లో 4 శబ్దాలు ఇచ్చాడు, నపుంసకలింగ్ లో వచ్చేటప్పటికల్లా 3 శబ్దాలు ఉన్నాయి, అండ్ సర్వనామ శబ్దాలు వచ్చేటప్పటికల్లా 5 శబ్దాలు ఉన్నాయి. సో టోటల్లీ ఇలా కనుక తీసుకున్నట్టయితే 16 శబ్దాలు. 16కి 16 చదవాల్సిన అవసరం లేదు. ఓకేనా. శబ్దాలు నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే కనుక చదువుకోండి, ప్రాబ్లం ఏం లేదు. వేరాస్ రేపు బోర్డ్ ఎగ్జామ్స్ దానికైతే మాత్రం మీరు పూలింగి శబ్దాలు, స్త్రీలింగి శబ్దాలు కంపల్సరీగా చదువుకోండి. దీనిలో ఒక 4 ఉన్నాయి, దీనిలో 4 ఉన్నాయి. దానిలో నుంచి కంపల్సరీగా అయితే మాత్రం 2 వస్తాయి. ఆ రెండింటిని మీరు ప్రాపర్లీ ఎలా రిప్రజెంట్ చేయాలో నేను చెప్తాను. అదే పద్ధతిలో రేపు ఎగ్జామ్ లో రిప్రజెంట్ చేసినట్టయితే దీని నుంచి వచ్చే ఫుల్ మార్క్స్ ని గెయిన్ చేసుకోవచ్చు. దానిలో ఈ రోజు పూలింగ్ శబ్దాలని డిస్కస్ చేద్దాం. పూలింగ్ శబ్దాలు కనుక అర్థమైనట్టయితే మిగతా 12 శబ్దాలు కూడా ఇదే సీక్వెన్స్ లో మీరు ప్రశాంతంగా రాసేయవచ్చు. ఓకేనా. ముందు చదివే పద్ధతి ఎలా అర్థం చేసుకోండి. ఓకేనా. అంతే తప్ప బట్టి పట్టారు అంటే మీరు రాసే దాంట్లో ఎక్కడో చోట పోయే ఛాన్స్ ఉంది. బికాస్ మీరు ప్రథమ విభక్తి నుంచి సప్తమి విభక్తి దాకా టోటల్లీ 8 × 3 24 శబ్దాలని, దట్ ఈస్ ఒక శబ్దం 24 పద్ధతుల్లో ఎలా మారుతుందో రాయాలి. దీనిలో ఎక్కడైనా పోయినట్టయితే కనుక రేపొద్దున కొంచెం టఫ్ గా పేపర్ ని వాల్యుయేషన్ చేసే సాంస్క్రిట్ పండిత్ ఎవరైనా పడినట్టయితే మీకు మార్క్స్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎటువంటి గ్రామర్ మిస్టేక్ జరగకుండా, అక్షర దోషం జరగకుండా ఫుల్ మార్క్స్ పడాలి అంటే గనక ప్యాటర్న్ లో ఎలా రాయాలో చూద్దాం. క్లియరా. దానిలో పూలింగ్ కనుక తీసుకున్నట్టయితే మళ్ళీ పూలింగ్ లో మీకు 2 టైప్స్ ఉన్నాయి, అకారాంతక, ఇకారాంతక. ఓకేనా. ఎలా చెప్తారు? ఫర్ అన్ ఎగ్జాంపుల్ చూడండి. రామ, మాలో మీకు ఆ పలుకుతుంది, వేరే శివ దీనిలో కూడా మీకు ఆ పలుకుతుంది. ఈ రెండింటిని ఏమంటారు? అకారాంత శబ్దాలు అంటారు. మిగతా 2 చూసుకున్నట్టయితే హరి, ఈ, రవి, ఈ రెండిట్లో ఈ పలుకుతుంది కాబట్టి వీటిల్ని ఇకారాంగత శబ్దాలు అంటారు. ఎలా క్లాసిఫికేషన్ చేసేయాలో అర్థమైందా? కాబట్టి రేపు పొద్దున మీరు పేపర్ మోడల్లో ఇచ్చిన తర్వాత శబ్దాన్ని రాసేటప్పుడు అది పూలింగ, స్త్రీలింగ లేదా నపుంసకలింగ, సర్వనామ శబ్దమా రాయడంతో పాటు అది అకారాంత, ఇకారాంత అని కనుక రాసినట్టయితే మీకు పేపర్ ఇంప్రెసివ్ గా కనబడుతుంది అండ్ ఫుల్ మార్క్స్ ని గెయిన్ చేసుకోవచ్చు. ఫర్ అన్ ఎగ్జాంపుల్ చూద్దాం. మీకు ఎగ్జామ్ పేపర్ లో రామ శబ్దం కనబడింది. ఎగ్జాంపుల్ చూడండి. మీకు ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ద్వయే శబ్ద రాయండి అని చెప్పాడు. అండ్ ఇక్కడ చూడండి, రామ శబ్ద, వాణి శబ్ద, ఫల శబ్ద, నెక్స్ట్ యుష్మద, ఈ 4 శబ్దాలు ఇచ్చాడు. దానిలో ఫస్ట్ ఇది కనుక తీసుకున్నట్టయితే రామ పూలింగ శబ్దం, వాణి స్త్రీలింగ శబ్దం, ఫల నపుంసకలింగ శబ్దం, 4వది వచ్చేటప్పటికల్లా సర్వనామ శబ్దాలు. అంటే ప్రతి రోమన్ నుంచి మీకు ఒక శబ్దాన్ని కంపల్సరీ ఇస్తున్నాడు. మీకు తీసుకున్నట్టయితే ఇక్కడ రామ శబ్దం ఇచ్చాడు గాని అది పూలింగు, స్త్రీలింగు వాడు చెప్పడు. రెండోది అకారాంత, ఇకారాంత మీకు చెప్పడు. కాబట్టి ఇవి 2 మనకి తెలిసి ఉండాలి. సో రామ శబ్దం ఇచ్చినప్పుడు మనం ముందు రిప్రజెంట్ చేయాలి. ఏమని? అకారాంత పూలింగ్ శబ్ద, దట్ ఈస్ రామ శబ్దం. అలాగే శివ శబ్దం రాసినప్పుడు అకారాంత పూలింగ్ శివ శబ్ద. నెక్స్ట్ హరి ఇచ్చాడు, ఇకారాంత పూలింగ్ శబ్దం హరి శబ్ద. అలాగే రవి ఇచ్చాడు, ఇకారాంత పూలింగ్ రవి శబ్ద. ఇలా గనక మీరు హెడ్డింగ్ పెట్టి రాసినట్టయితే పేపర్ చాలా ఇంప్రెసివ్ గా కనబడుతుంది. అండ్ సాంస్క్రిట్ పేపర్ మొత్తం కూడా దిద్దేటప్పుడు ఎగ్జామినర్ అలా దిద్దుకుంటూ వెళ్ళిపోతాడు. ఓకేనా. ఫుల్ మార్క్స్ 99 మినిమం గెయిన్ చేసుకోవచ్చు. దీనిలో ఈరోజు సిలబస్ లో ఫస్ట్ శబ్దాన్ని చూద్దాం. అంటే ఏంటి? రామ శబ్దాన్ని చూద్దాం. అండ్ అది కనుక అర్థమైనట్టయితే మిగతా అన్నిటిని కూడా మీరు అదే ప్యాటర్న్ లో రాయవచ్చు.
ఏ శబ్దాన్నైనా ఎలా రాయొచ్చు క్లియర్ కట్ గా చెప్తాను. ఓకేనా, జాగ్రత్తగా చూసుకోండి. దీనిలో ముందు రామ శబ్దం ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఎగ్జాక్ట్లీ మీకు టెక్స్ట్ బుక్ ప్యాటర్న్ లోనే మీకు ఇచ్చాను. ఫస్ట్ హెడ్డింగ్ ఎలా రాయాలో చెప్పాను కదా, జాగ్రత్తగా చూసుకోండి. అకారాంత పూలింగం రామ శబ్ద, ఇది హెడ్డింగ్ పెట్టాలి. సబ్ హెడ్డింగ్స్ వచ్చేటప్పటికల్లా మీకు టేబులర్ ఫామ్ లో పైన కనుక చూసుకున్నట్టయితే ఏకవచనం, ద్వివచనం, బహువచనం ఇలా రాయాలి. అండ్ దానికి సంబంధించిన విభక్తి, ఏ విభక్తి జరుగుతుంది, ప్రథమా విభక్తి దగ్గర నుంచి సప్తమి విభక్తి దాకా రాయాల్సి వస్తుంది. టోటల్లీ 7. దీనిలో మళ్ళీ ప్రథమా విభక్తిలో సంబోధన ప్రథమా విభక్తి ఉంటుంది, అది రెండోది రాస్తారు కాబట్టి టోటల్లీ మీకు 8 అవుతాయి ఏవి విభక్తులు కనుక తీసుకున్నట్టయితే. ఓకేనా. అండ్ రాసేటప్పుడు సింగులర్ లో రాస్తున్నారా లేదా ప్లూరల్ లో రాసుకున్నారా చూసుకున్నట్టయితే సింగులర్ అయితే కనుక ఏకవచన్, ద్వివచన్, బహువచన్ ఆ పదం ఎలా మారుతుందో చూడాలి. ఓకేనా, ఎగ్జాంపుల్ చూద్దాం. ప్రథమా విభక్తిలో రామ శబ్దాన్ని కనుక మీరు తీసుకుంటే ఏకవచనంలో రాసినప్పుడు రామః, రామౌ, రామాహ. ఓకేనా, అంటే మీకు ఇచ్చిన శబ్దం ఏది, రామ శబ్దం. అది ప్రథమా విభక్తిలో సింగులర్ లో రాసేటప్పుడు ఎలా రాయాలి, ద్వివచన్ బహువచనంలో ఎలా రాయాలి క్లియర్ కట్ గా చూసుకోండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ సంభావన పూర్వపద ప్రథమా విభక్తి కనుక చూసుకున్నట్టయితే దీనికి ఎదుర మీకు హే యాడ్ అవుతుంది చూడండి. మిగతాది పైన నుంచి యాజ్ ఇట్ ఈజ్ రాస్తారు. రామః హే రామ, రామౌ హే రామౌ, రామాహ హే రామః. అర్థమైందా. అలాగే ద్వితీయ విభక్తిలో కనుక తీసుకున్నట్టయితే రామం, రామౌ, రామన్. సరిపోయిందా. అలాగే తృతీయ విభక్తి రామేణ, రామాభ్యహం, రామౌహు తృతీయ విభక్తి. అలా మీరు ఎక్కడ దాకా రాయాల్సి వస్తుంది, సప్తమి విభక్తి దాకా రాయాల్సి వస్తుంది. ఓకేనా. అంటే మీకు ప్రథమా విభక్తి దగ్గర నుంచి సప్తమి విభక్తి వేరాది ఇది వచ్చేటప్పటికల్లా 1 లో సబ్ పార్ట్, దట్ ఈస్ సంభావన పూర్వపద ప్రథమా విభక్తి. ఇలా మీకు టోటల్లీ వచ్చేటప్పటికల్లా 8 లైన్స్ రాయాలి. ఏకవచన్, ద్వివచన్, బహువచన్లో ఇలా గనక మీరు రిప్రజెంట్ చేసినట్టయితే దీనికి పడే 6 మార్క్స్ కి 6 మార్క్స్ కళ్ళు మూసుకుని అలా వేసేస్తారంతే. సార్ మరి 4 శబ్దాలు ఉన్నాయి పూలింగ శబ్దాల్లో కనుక తీసుకున్నట్టయితే, స్త్రీలింగలో వచ్చేటప్పటికల్లా మళ్ళీ ఇంకో 4 ఉన్నాయి. ఇలా టోటల్లీ 16 చదవాలి. ఈ 16 చదవడం, 16ని గుర్తు పెట్టుకోవడం కష్టం అవుతుంది కదా. దీనికి కూడా మీకు రాసేదానికి ప్యాటర్న్ చెప్తాను, చూసుకోండి. ఆ ప్యాటర్న్ చూసుకోండి. టోటల్లీ ఈ 16 శబ్దాల్లో దేన్నైనా రాసేయచ్చు. ప్రజెంట్ మనం పూలింగ శబ్దంలో రామ శబ్దాన్ని చెప్తున్నాం, దానికి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా చూద్దాం. చూడండి. ఓకేనా. దీన్ని రాసే పద్ధతి చూడండి. దీన్ని గుర్తుపెట్టుకోండి, ఏ శబ్దాన్నైనా ఈజీగా రాసేయచ్చు. ఓకేనా. సో దీనిలో మీకు అర్థమయ్యేలానే ఏకవచన్ విభక్తి, ఏకవచనంలో ఏమవుతుంది, ద్వివచనంలో ఏమవుతుంది, అలాగే బహువచనంలో ఏమవుతుందో ఇచ్చాను. దీనిలో ఫస్ట్ది ప్రథమా విభక్తి కనుక తీసుకున్నట్టయితే సేమ్ మీకు ఏదైతే శబ్దం ఇచ్చాడో దాన్నే అదే రాసేయాలి ఇక్కడ. కాబట్టి రామ అయిపోయిందా. ద్వివచనంలో వచ్చేటప్పుడు దాని చివర ఔత్వాన్ని యాడ్ చేయాలి. లాస్ట్ దానికి వచ్చేటట్టయితే కనుక అహాని యాడ్ చేయాలి. అంటే మీకు ఏమైంది, రామౌ, రామః. సరిపోయింది. ఇందులో జాగ్రత్తగా చూసుకోండి. ఇదిగోండి, రామ, రామౌ, రామాహ. సరిపోయిందా, క్లారిటీ వచ్చిందా. నెక్స్ట్ అలా సంబోధన ప్రథమ విభక్తిలో కనుక తీసుకున్నట్టయితే ఎదర ఏమి యాడ్ చేయాలని చెప్పాను, హే యాడ్ చేయాలి ఫస్ట్ పదానికి. హే రామ, హే రామౌ, హే రామాహ. అయిపోయిందా. అలాగే ద్వితీయ విభక్తి వచ్చేటప్పటికల్లా మ ఇత్వం యాడ్ అవ్వాలి. అంటే రామ ప్లస్ మహ, రామం, రామౌ. దీర్ఘం యాడ్ చేసి తర్వాత నా రావాలి, అంటే రామాన్. సరిపోయిందా. అలాగే తృతీయ విభక్తి కనుక చూసుకున్నట్టయితే ఇన్ చివరిలో యాడ్ అవ్వాలి. రామ ప్లస్ ఇన్, రామేణ్. ఆభ్యం, రామ ప్లస్ ఆభ్యం, రామాభ్యం. అలాగే లాస్ట్ లో చూసుకుంటే ఏత్వం విసర్గతో కలిసి రావాలి, రామేయః. క్లారిటీ వస్తుందా. ఎలా చదువుతారు, మీ టెక్స్ట్ బుక్ లో రామ శబ్దాన్ని పక్కన పెట్టుకుని నేను చెప్పేది సరిపోతుందో లేదో చెక్ చేసుకోండి. సో దట్
మీకు ప్యాటర్న్ కుదిరింది అనుకోండి, మిగతా శబ్దాలన్నీ ఈజీగా రాసేయచ్చు. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ చతుర్థి, ఆయ, రామాయ, ఆభ్యాం, రామాభ్యాం, భ్య, రామాభ్య అయిపోయింది. అలాగే ఆత్, రామాత్, రామాభ్యం, రామాభ్య అయిపోయింది. అలాగే స్య, రామాస్య, రామయో, ఆణం, రామాణం. అలాగే సప్తమి కనుక తీసుకున్నట్టయితే ఇత్వం, రామే యో, రామేయో, ఇషు, రామేషు. ఓకేనా? సరిపోయిందో లేదో మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకోండి, చూసుకోండి క్లియర్ గా. దానికి సంబంధించినవన్నీ కూడా కరెక్ట్గా సరిపోయినాయా? ఇలా మీరు గనక శబ్దాన్ని నేర్చుకుని ఒక శబ్దం రాయడం గనక ఒకసారి ప్రాపర్లీ ప్రాక్టీస్ చేసినట్టయితే, సింపుల్ లాజిక్, దీన్ని 1కి 4 సార్లు ప్రతి విభక్తిలోనూ సింగులర్ ఎంత అవుతుంది, బహువచనం ఎంత అవుతుంది జాగ్రత్తగా చూసుకోండి. ఇది కనుక అర్థమైంది అనుకోండి, రాసేయచ్చు. సో ఇదే పద్ధతిలో దీనిలో అకారాంతాలు 2 ఉన్నాయి, ఇకారాంతాలు 2 ఉన్నాయి, ప్రాక్టీస్ చేసుకోండి. అలాగే స్త్రీలింగ్, అలాగే నపుంసకలింగ్. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, పూలింగ్, స్త్రీలింగ్, దానిలో 4, దీనిలో 4, టోటల్లీ 8 శబ్దాలు ఇదే ప్యాటర్న్ లో ప్రాక్టీస్ చేసుకోండి. దీనిలో వచ్చిన 4 నుంచి 2 చాలా ఈజీగా రాసేస్తారు. అర్థమైందా? సో స్టిల్ దీంట్లో కనుక ఏమైనా డౌట్ ఉన్నట్టయితే ఇమీడియట్లీ తెలియజేయండి, సో దట్ మీ డౌట్స్ అన్నిటికీ కూడా నేను క్లారిటీ ఇస్తాను. నెక్స్ట్ క్లాస్ సెషన్ లో సంధి విడదీసి రాయడం, కలిసి రాయడం, అలాగే సంధి సూత్రాన్ని బట్టి సంధిని ఎలా ఐడెంటిఫై చేస్తారు, ఇది నెక్స్ట్ క్లాస్ సెషన్ లో చూద్దాం. ఓకేనా? నా ఇవి కాకుండా మీకు సాంస్క్రిట్ లో ఏవైనా డౌట్స్ ఉన్నాయి, వాటికి క్లారిటీ కావాలి, క్లాసెస్ కావాలి, కామెంట్ లో తెలియజేయండి. దానికి సంబంధించిన విడిగా క్లాసెస్ అన్ని కూడా ముందే రికార్డ్ చేసి మళ్ళీ మీ ఎగ్జామ్స్ లోపు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఆల్ ద బెస్ట్.